సుజుకి యాక్సెస్ ఇప్పుడు సిఎన్జిలో. మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ 320 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం. లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకి సుజుకి కంపెనీ వాళ్ళ యాక్సెస్ స్కూటర్ ఏదైతే ఉందో, ఈ రోజు వరకు మనకి పెట్రోల్ వేరియంట్ లో అయితే అందుబాటులో ఉండేది. బట్ ఇప్పుడు జపాన్ లోని ఆటోమొబైల్ ఎక్స్పోలో అయితే సుజుకి కంపెనీ వాళ్ళు తమ యాక్సెస్ ఒక సిఎన్జి వేరియంట్ కూడా రివీల్ చేశారన్నమాట. ఇందులో మనకి 6 కేజీల సిఎన్జి ట్యాంక్ ని ఇస్తున్నారు, ప్లస్ 2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కూడా వస్తుంది అనమాట. ఇది కంబైన్డ్ గా మొత్తం కలిపి 170 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఈ సిఎన్జి ట్యాంక్ ప్లస్ పెట్రోల్ ట్యాంక్ ఇది కొత్తగా యాడ్ చేయడం వల్ల మొత్తం ప్రీవియస్ గా ఉన్న సుజుకి స్కూటర్ ఏదైతే ఉందో దాని వెయిట్ ఒక 10% అయితే పెరిగిందని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ సిఎన్జి స్కూటర్ భారతదేశ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈవీటర్ కార్ యొక్క లాంచ్ డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట. డిసెంబర్ 2వ తారీఖున మారుతి సుజుకి ఈవీటర్ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికీ ఈవీటర్ ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేసినప్పటికీ ఇతర దేశాలకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తప్పిస్తే ఇండియాలో మాత్రం దీన్ని సేల్ అయితే చేయట్లేదు. డిసెంబర్ 2వ తారీఖున అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి. 49 కిలోవాట్ అవర్లు, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో హైయెస్ట్ వచ్చి 500 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు. మనకి కార్ లోపల 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఈ కార్ లో అయితే లభిస్తుంది. లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్ కూడా ఈ కార్ లో అందిస్తున్నారు. నెక్స్ట్ అయితే ప్రైవేట్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేశారన్నమాట. దీని పేరే ప్రైవేక్ వీర్ అనమాట. సో ముఖ్యంగా ఇది ఒక ఆఫ్ రోడింగ్ టైప్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. వెనక వైపు మీకు సామాన్లు వేసుకుని మిలిటరీ అప్లికేషన్స్ కోసం దీన్ని డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. 95.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ని ఈ వెహికల్ అయితే అమర్చడం జరిగింది అనమాట. ఇందులో మనకి రేంజ్ ను కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. వెనకాల మనకి కావాల్సినట్టు ఈ వెహికల్ కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే చాలా రగ్గడ్ డిజైన్ లో ఉంటుంది అనమాట. డిఫరెంట్ రోడ్ కండిషన్స్ ని ట్యాకిల్ చేసే విధంగా, మిలిటరీ ఆపరేషన్స్ కోసం యూజ్ చేసే విధంగా ఈ వెహికల్ అయితే డెవలప్ చేసామని చెప్పారు. అయితే ఈ పర్టికులర్ వెహికల్ యొక్క ప్రైస్ వివరాలు కానీ ఇతర టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసినైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి 4680 సెల్ అప్రూవల్ అయితే వచ్చిందనమాట. అంటే ఓలా కంపెనీ వాళ్ళు ఇక మీద తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో 4680 సెల్ తో తయారు చేసిన బ్యాటరీ ప్యాక్స్ ని ఉపయోగించవచ్చు. సో ప్రీవియస్ గానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు భారత్ సెల్ అనే ఒక పేరుతో అనమాట. అదే 4680 సెల్. ముఖ్యంగా ఈ సెల్స్ ఏదైతే ఉంటాయో లాంగ్ రేంజ్ ట్రావెల్ చేయాలంటే అలాంటి బ్యాటరీ ప్యాక్స్ కోసం ఈ 4680 సెల్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. టెస్లా వంటి కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్లో 4680 సెల్ మొట్టమొదటిసారిగా యూజ్ చేశారు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అలాంటి పెద్ద సెల్ ని తమ ఓలా S1 Pro 5.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్లు అయితే ఉపయోగించబోతున్నారు. సో మన వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 5.2 కిలోవాట్ అవర్ వేరియంట్ స్కూటర్ ని అనౌన్స్ చేశారు కానీ డెలివరీస్ ఇంకా ప్రారంభించలేదు. బట్ ఇప్పుడు వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది. ARAI అప్రూవల్ AS 156 స్టాండర్డ్స్ కింద ఈ బ్యాటరీ ప్యాక్ పాస్ అయింది కాబట్టి ఇక మీద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ లో ఈ 4680 సెల్ అయితే ఉపయోగించవచ్చు. భారతదేశపు మొట్టమొదటి కంపెనీ అనమాట ఇలా 4680 సెల్ ని భారతదేశంలో ఇండిజినియస్ గా డెవలప్ చేయడం. ఇక ఓలా కంపెనీ వాళ్ళ 5.2 కిలోవాట్ అవర్ వేరియంట్ ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఒకసారి జాబ్ పెడితే 320 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 140 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,70,000 రూపాయలు. ఇక నెక్స్ట్ అయితే జైపూర్ లో బ్యాటరీ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు బీజ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఇందులో భాగంగా తమ బ్యాటరీ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో 1000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని బీజ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ పద్ధతిలో ఇస్తున్నారు. అంటే ఈ బీజ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మొత్తం అంతా కూడా ఆ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేకుండా వెహికల్ కాస్ట్ కి తీసుకుని బ్యాటరీ ప్యాక్స్ రోజుకి ఎంత ట్రావెల్ చేస్తారో దానికి బ్యాటరీ స్వాపింగ్ ఖర్చులు ఏదైతే ఉంటాయో దాని అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ గా ఓనర్షిప్ కాస్ట్ అనేది వెహికల్ తగ్గుతుంది. అలానే B2B పర్పస్ కోసం కూడా వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఇంకా తక్కువ ప్రైస్ కి వీళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు అనమాట. తక్కువ ఇనిషియల్ పేమెంట్ ద్వారా వీళ్ళు ఆపరేషన్స్ అనేవి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏకంగా 1700 మంది ఉద్యోగస్తుల్ని ఉద్యోగాల నుండి తొలగించడం జరిగింది అనమాట. సో అమెరికాలోని కంపెనీ వాళ్ళకి 2 ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చి డెట్రాయిట్ లో ఉంటుంది. ఇక్కడ 1200 మంది ఉద్యోగస్తుల్ని ఉద్యోగాల నుండి తొలగించింది. అలానే ఒహాయోలో వాళ్ళ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంటుంది. ఇక్కడ 550 మందిని ఉద్యోగస్తుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకు మరి ఈ కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే ప్రజెంట్ ఈవీ అడాప్షన్ అంత ఫాస్ట్ గా లేదు, కొంచెం స్లోగా ఉందన్న
కారణం వల్ల జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో హోండా జీరో కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ తో ఆపరేట్ చేసే కార్ అనమాట మోస్ట్లీ. అలానే ఇందులో మనకి లెవెల్ 3 ADAS వంటి ఫీచర్ అయితే యూజ్ చేస్తారు. అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి అనమాట. అలానే ఇందులో మనకి స్పేస్ హబ్ కాన్సెప్ట్ ని కూడా ఈ కార్లు అయితే ఉపయోగిస్తుందని చెప్తున్నారు. ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 80 kWh నుంచి 100 kWh కెపాసిటీతో ఈ కార్ని అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ ప్రైజింగ్ డీటెయిల్స్ మాత్రం హోండా కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే కాన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ CESL వాళ్ళు 10,900 ఎలక్ట్రిక్ బస్సెస్ కోసం టెండర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈ టెండర్ ఏదైతే ఉందో PM ఈ బస్సు సేవ అనే ఇనిషియేటివ్ ద్వారా ఈ టెండర్ అయితే పిలుస్తున్నారు. సో ఈ టెండర్ లో వచ్చిన 10,900 ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ఉన్నాయో మనకి ఢిల్లీ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, హైదరాబాద్ వంటి నగరాలకి ఈ ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయిస్తారు అనమాట. నథింగ్ బట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులకి ఫండింగ్ అంతా ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ త్రూ అయితే వస్తుంది అనమాట. అలానే ఇది అతిపెద్ద ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఇంత భారీ ప్రొక్యూర్మెంట్ ఎలక్ట్రిక్ బస్సుల రంగంలో. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎస్ బ్యాంక్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. వీళ్ళు రీటైల్ మరియు వీళ్ళ డీలర్షిప్ నెట్వర్క్ కావాల్సిన ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో ఎస్ బ్యాంక్ కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వబోతున్నారు. విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే తమ VF6, VF7 ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీస్ ని మన భారతదేశ మార్కెట్ లో అయితే ప్రారంభించారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే కోల్కతాలోనే నవ ప్రకృతి గ్రీన్ ఎనర్జీస్ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి లిథియం రీసైక్లింగ్ ప్లాంట్ ని అయితే ఓపెన్ చేశారు అనమాట. వీళ్ళు ఏంటంటే అక్కడ భారతదేశంలో ఉన్న లిథియం బ్యాటరీ ప్యాక్స్ ముఖ్యంగా ఈవీస్ నుంచి లిథియం బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేస్తారు. వీళ్ళ అంచనా ప్రకారం 2030 సంవత్సరానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో సుమారుగా 12 లక్షల EV బ్యాటరీ ప్యాక్స్ రీసైకిల్ చేసే అవసరం అయితే ఉంటుందన్నమాట. దాని దృష్టిలో పెట్టుకుని ఈ లిథియం రీసైక్లింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే సౌత్ కొరియాకు చెందిన LG ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే యూజ్డ్ ఎలక్ట్రిక్ కార్స్ ఉపయోగిస్తున్నారో వాటి యొక్క బ్యాటరీ హెల్త్ చెకప్ చేసుకునే ఒక సర్వీస్ అయితే ప్రారంభించారన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి, మార్కెట్ అయితే బాగా పెరిగింది. సో పెరిగిన కొద్దీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీ ప్యాక్ లైఫ్ తగ్గుతూ వస్తుంది కాబట్టి కొంతమంది కస్టమర్స్ ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అమ్ముదాం అనుకుంటారు. సో అలాంటి టైంలో వేరే దేశాల్లో ఆక్షన్ పద్ధతిలో అమ్ముతారు, లేకపోతే రీసేల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని బ్యాటరీ యొక్క హెల్త్ ని బట్టి డిసైడ్ చేస్తారు కదా. సో LG కంపెనీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఒక కారు కొందాం అనుకున్నట్లయితే కనుక వీళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆ సర్వీస్ ఆ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లైఫ్ ని ఎస్టిమేట్ చేస్తారు. ఎంత లైఫ్ ఉండొచ్చు ఇంకా ఎస్టిమేషన్ లైఫ్ అనేది ఒక సర్వీస్ కింద ఇప్పుడు ఇస్తున్నారు. చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలోని ప్రముఖ సింగర్ అయిన శంకర్ మహాదేవన్ గారు MG M9 ఎలక్ట్రిక్ కార్ అయితే కొనుగోలు చేశారనమాట. ఈ MG M9 ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఇందులో 90 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తారు. ఒకసారి ఛార్జ్ పెడితే 548 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. 80% ఛార్జింగ్ అనేది ఒక 30 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చి 70 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.